నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. అయితే ఇది తెలంగాణలో ఎంత పెద్ద పండుగ అంటే చాలా పెద్ద, అంటే ఇది పక్కన రాష్ట్రాల నుంచి వెళ్ళి లక్షలాది మంది కూడా వస్తూ ఉంటారు. ఇది 4 రోజుల్లో జరిగే ఈ పండుగని మన తెలంగాణలో ఇంతవరకు కూడా దీన్ని ఒక జాతీయ పండుగ, నేషనల్ పండుగ లెక్క అయితే ఎప్పుడు చూడలేదు. సో అయితే తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత అయితే సమ్మక్క సారలమ్మ పండుగని జాతీయ పండుగ గుర్తిస్తామని అయితే చెప్పిండ్రు, కానీ ఇంతవరకు అయితే అది సాధ్యం కాలేదు. అయితే ఇవాళ మన దగ్గర ఉన్న సార్ ఏంటంటే తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ అయిన ఏఎస్ రావు గారు ఉన్నారు. మరి ఈయనైనా మనకి చెప్తారా లేదా అనేది అయితే చూద్దాం. నమస్కారం సార్. సరే, మనం చూసుకుంటే ఇవాళ నుంచి వెళ్ళి అయితే తెలంగాణ పండగ, అతిపెద్ద పండగ మన జాతర సమ్మక్క సారలమ్మ జాతర అయితే జరుగుతుంది. సో ఈ జాతరని మన కేసీఆర్ సర్కార్, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేసిన నేను అని చెప్పుకున్న కేసీఆర్ సార్ అయితే ఇంతవరకు దీన్ని ఒక జాతీయ పండగ లెక్క అయితే ఎప్పుడు చెప్పలే. సో ఇక్కడ ఈ పండగకి అయితే దేశ నలుమూల నుంచి ఎక్కడెక్కడ నుంచి లక్షలాది మంది జనాలు, భక్తులు అయితే తండాలుగా వస్తారు. 2 రోజుల సెలవు, 4 రోజుల సెలవు ఇస్తాను కూడా ప్రకటించిన సర్కార్ అయితే ఇంతవరకు అది అమలు చేసినట్టయితే నాకు ఎక్కడ కనబడతలేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర అనేది దశాబ్దాల నుంచి ఒక నేషనల్ ఫెస్టివల్గా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి దశాబ్దాల కాలంగా పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో కూడా అనేక మార్లు ఈ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఏమైందంటే అనేకమైనటువంటి జాతరలు ఇలా ఉన్నాయి. అక్కడ రొట్టెల పండుగ అని చెప్పేసి, ఇంకో సారలమ్మ, ఇంకో వేరే జాతర ఉంటుంది తిరుపతి దగ్గర, నెల్లూరులో అనేకమైనటువంటి ట్రైబల్ ఫెస్టివల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సపరేట్ గా డిమాండ్లు వచ్చే పరిస్థితి అక్కడ వచ్చింది. సో అప్పుడు ఆ పరిస్థితుల్లో అనుకూలంగా లేవు కాబట్టి సమ్మక్క సారక్క యొక్క జాతరకు నేషనల్ స్టేటస్ ఇప్పించడంలో అప్పుడు ఆ ప్రభుత్వాలు కొంచెం వెనుకబడ్డాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యే తరుణంలో ఈ యొక్క కేసీఆర్ ఏమన్నాడంటే, చావు నోట్లో నేను కాలు పెట్టినా, ఏలు పెట్టినా, అన్ని పెట్టినా అని చెప్పేసి వచ్చింది కదా. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరు నేను నెరవేరుస్తా అని చెప్పేసి అది చేతిలో ఆకాశం చూపించింది తెలంగాణ ప్రజలందరికీ. అది అందరూ చూసింది. ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల్ని ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరకు నేషనల్ స్టేటస్ దొరకకపోవడం, జాతీయ ఫెస్టివల్గా గుర్తింపు రాకపోవడం కారణం కేవలం కేసీఆర్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కేవలం ఒకటే జాతర ఉంది, ఇంత గ్రాండ్ గా జరిగేది. బహుశా ఏసియాలోనే ఇది ఒక పెద్ద జాతర. మన కుంభమేళ తర్వాత ఒక పెద్ద జాతర. సో ఏషియాలో అతి పెద్ద జాతర. దాదాపు 14 లక్షల మంది అక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ జాతరకు అటెండ్ అవుతారు. అలాంటి ఫెస్టివల్ ని నువ్వు నేషనల్ ఫెస్టివల్ గా ఇది గుర్తింపు పొందాలని చెప్పేసి పార్లమెంట్ లో కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేలేదు. ఎందుకంటే ఈ యొక్క దొర పరిపాలన కొనసాగింది. ఎందుకంటే అట్టడుగు వర్గాలని, బీసీలని, ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా గిరిజనులను కూడా కేసీఆర్కి వీళ్ళందరూ నచ్చదు. ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచే అందరినీ అనగదొక్కడం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, దళిత 3 ఎకరాల భూమి ఇస్తానని చేయలేదు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా దళిత రైతుల్ని బేడి లేచి నడిపించినటువంటి ఘనత, వాళ్ళ పైన 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది. ఈ ఏమంటారు అగ్రవర్ణాల పక్షపాతి, అట్టడుగు వర్గాలకు వ్యతిరేకి కేసీఆర్. ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో రాగానే శాస్త్ర నమస్కారం పెట్టేది. ఎందుకంటే ఆయన అయ్యగారు కాబట్టి. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు. ఏ రోజైనా రామ్నాథ్ కోవింద్ గారికి వంగి నమస్కారం చేశారా? నువ్వు కాలు మొక్కకరా పోయి వంగి నమస్కారం చేశాడా? చేయలేదు. అభివాదం కూడా చేయలేదు. ఈరోజు ద్రౌపది ముర్ము ఆవిడ ఒక ట్రైబల్ సామాజిక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆమెను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? అంటే ప్రణబ్ ముఖర్జీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావో ఇప్పుడున్నటువంటి
రాష్ట్రపతిని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావు, దీంట్లో నీకు అగ్రవర్ణాలకు అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి వ్యత్యాసం కేసీఆర్ తెలిసిపోయింది. అదే విధంగా చూడండి మొన్నటి వరకు ఉన్నటువంటి గవర్నర్ తమిళసై కూడా మస్తు అవమానం చేసిండాడు. ఎందుకంటే కనీస ప్రోటోకాల్ కి సంబంధించి కూడా ఆమెకి సెక్యూరిటీ ఇవ్వలేదు. ఆ టైంలో మనం గుర్తు చేసుకుంటే హెలికాప్టర్ కూడా సంవత్సరాలు తుగ్లక్ పరిపాలన జరిగింది. తుగ్లక్ పరిపాలన జరిగింది, ఏదేదో చేసిండు. బయటికి వెళ్ళగానే టోపీ పెట్టుకోవడం, ప్రజలు పిచ్చోడం చేయడం, మొత్తం పిచ్చోని చేతిలో రాయించినట్టు తెలంగాణను తీసుకుపోయి ఈ తాగుబోతున్న చేతిలో పెట్టిన 10 సంవత్సరాలు. అందుకనే తెలంగాణకు సమ్మక్క సారక్క జాతరకు ఇప్పుడు జాతీయ స్టేటస్ రాలేదు. యునెస్కో గుర్తింపు తీస్తా అని చెప్పి ప్రలోభాలు పలికింది, కానీ యునెస్కో తర్వాత సంగతి. ఫస్ట్ జాతీయ ఫెస్టివల్ గా దీనికి గుర్తింపు కావాలి. అదే కాకుండా ఇప్పుడు కూడా ఒకప్పుడు మేము అక్కడ సమ్మక్క సారక్కలో మెడికల్ క్యాంప్స్ చేసాం. సమ్మక్క సారక్కకు పోయి వచ్చిన వాళ్ళు తీవ్రమైనటువంటి అస్వస్థత, అలర్జీస్ కానివ్వండి, ఇంకోటి ఫుడ్ పాయిజన్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ తో వచ్చేవారు, పోయి వచ్చిన వారు అలాంటి జబ్బు బాధనే పడేవారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేయడంలోనే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికి కూడా 14,000 మంది వస్తున్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ కానివ్వండి, పోలీస్ బలగాలు లేవు. స్కౌట్ అండ్ గైడ్స్ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి, ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చి అక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వము ఈ యొక్క గిరిజన జాతరని నిర్లక్ష్యపరుస్తుంది ఉద్దేశపూర్వకంగా. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా అంతగా చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. బహుశా ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి ముందైనా కొంచెం జాగ్రత్త పడతారని ఆలోచన. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ యొక్క జాతరని రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు దొరకాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యతగా భావించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. అది కాకుండా మళ్ళీ మొన్నటి చేసినట్టు కేసీఆర్ చేసినట్టు అదే వ్యవహరిస్తుంది, అదే చూసి చూడనట్టు పోతే మాత్రం మీరు కూడా ఈ యొక్క అట్టడుగు వర్గాలకు వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మొత్తం అయ్యగారులు రెడ్డి దొరలే ఉన్నారు. అట్లా అట్టడుగు వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు అని ఖాళీ నామమాత్రానికి ఉన్నారు. అంటే అట్లా చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు ఇలాంటి ఒక మన రాష్ట్రం గర్వించదగ్గ ఒక జాతరని ఎందుకు ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఈ నాటికి కూడా ఎందుకు ఇంత వివక్ష? అంటే ఇది కేవలం ఒక ఆదివాసుల పండగనా? అంటే ఆదిదేవులు, అడవి దేవతలు అని ఇట్లా ఆదివాసీ పండుగనే. ఓకే, సమ్మక్క సారక్క అనేది ఒక తల్లి కూతురు. అవునా? సమ్మక్క సారక్క ఆ రోజు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా, ఒక రాజకీయ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే ఒక అట్టడుగు వర్గం, ఒక బలమైనటువంటి వర్గంతో, ఒక అగ్రవర్ణం వర్గంతో ధైర్యంగా ఢీకున్నటువంటి సంఘటన అది. యుద్ధం ఓడిపోయినప్పుడు ఆ యొక్క తల్లి మా సమ్మక్క సారక్క తర్వాత కొడుకు జంపన్న యుద్ధం ఓడిపోయిందని చెప్పేసి ఆ గాయాలతో శత్రువు చేతిలో మరణించడం ఆయనకు ఇష్టం లేక ఆ వాగులో దూకి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకే ఆ వాగు జంపన్న వాగు అంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క అరాచకానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి అదొక స్వాతంత్ర పోరాటమే. అది కూడా ఈ యొక్క దొరలు దాన్ని జీర్ణించుకోలేరు కదా. అంటే పెద్ద పెద్దోళ్ళు దొరలు కాబట్టి ఇట్లాంటివి నచ్చవంటారా? కూడా 200 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క ఘటన జరిగింది. ఆ ఘటన దొరలకు వ్యతిరేకంగానే కదా ఈ పోరాటం చేసింది. మళ్ళీ ఈ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు దేవతగా మారిన వాళ్లకు ఏ విధంగా ప్రోత్సహిస్తాడు, ఏ విధంగా వాళ్లకు డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తాడు?